రోహిత్ భాయ్ పరిది ఫస్ట్ టైం చూడే వేలంలో మన అంబారి మామ పేదోడైనడు. నీ యవ్వ అందరి తన 30-40 కోట్లు గాలబడింటే మన తన ఉత్తర 2 కోట్ల చిల్లరనే గాలబడింది. కానీ గీ చిల్లరకి డికాక్ వస్తాడని బొత్తు కనుకలా చూడే. అదృష్టం బాగున్నప్పుడు గట్టినే ఉంటది వ్యా. ఎనీహో 2020 కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయింది. అట్టనే కప్పు కూడా రిపీట్ అయితే సరే. ఐపీఎల్లో 6 కప్పులు కొట్టిన మొట్టమొదటి టీమ్ గా చరిత్ర సృష్టించొచ్చు. ఏమంటావు? ఎస్ కరెక్టేనే రోహిత్ భాయ్, నన్ను నమ్మిన అంబానీ మీద ఒట్టు. ఈ తూరి కథ మొత్తం వేరే ఉంటది. నీ అవ్వ గడ్డికాగాడు బేస్ ప్రైజ్ని తగ్గించి కోటికి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఏందో, వాణ్ణి వేలంలో అంబానీ తప్ప ఓలు పట్టించుకోకపోవడం ఏందో, ఇదంతా చూస్తుంటే నాకు యానో కొడుతుంది వే. ఓసిని ఏందో దోనిపై గట్టంటూ ఆ మాట కొత్తగా గ్రీన్ గానికి ఫస్ట్ పాట స్టార్ట్ చేసిందే మేము కదనే. ఏమన్నా చేసేతుంటే వాని గాళ్ళకి ఎందుకు ఇరిచి పెడతాం చెప్పు. ఏమో చూడువే, మీరు ఏం చేసినా డౌట్ వస్తుంది. అప్పుడంతే అర్జున్ టెండూల్కర్ గాని ట్రేడ్ చేసి షర్దాల్ ఠాగూర్ గాని తెచ్చుకున్నారు చూడు. వా ధోని ఎన్నో గదేం కాదే, వీళ్ళేం నన్ను గెంటేయలే. గీడనే ఉంటే నాకు ఆడే ఛాన్సులు ఇస్తలేరన్నా. గందుకేనే మా నాయనను ఒప్పించి మరి లక్నోకు పోయిండేది. గిప్పుడు నా పవర్ చూపిస్తా. కావాల్సింది పవర్ కాదు తమ్ముడు, పాపులారిటీ. అవును తమ్ముడు, ఇన్ని దినాలు మాకు లేనిదే గదివే. ఇప్పుడు చూడు సచిన్ కొడుకు ఆడుతున్నాడు చూడాలని చెప్పి మా మ్యాచ్ మీద హైపోతుంది. గందుకే తీసుకున్నాం చూడి. వా అంటే గీడ కూడా నన్ను ఆడిపియరా అన్న? ఆడిస్తాం తమ్ముడు, పక్కా ఆడిస్తాం. ఏమంటే అందరికంటే ఫస్ట్ క్వాలిఫై అయినాక ఆడిస్తాం. నైనా అర్జును, నువ్వు ట్రేడ్కి ఒప్పుకోకుండా వేలంలోకి వచ్చింటే నిన్ను పక్క కొనతోలమే చూడు తమ్ముడు. ఎందుకంటే మా తన పైసలు మచ్చుగుండే. అయ్యిందేదో అయ్యింది తీయన్నా, మళ్ళీ తూరొత్తా కొంచెం చూడే. గప్పుడు మా తన పైసలు ఉండాలిగా తమ్ముడు రహానే ఆ మాటకి ఆ మాట చూడువే. ముంబైలో గ్రీన్ గాని 17 కోట్లకు కొని వానిలో ఉన్న పసం మొత్తం పిండి పడేసి ఇరిచిపెట్టినారు. ఇంకా ఏం చేస్తాడని 25 కోట్లు పెట్టుకున్నారు నాకు అర్థం కాదు. ఓ పక్క మన గుండెన చెప్తానే ఉంటాడు పైసలు ఉట్టిగానే రావని. ఉన్నాయి కదా అని గుమ్మరించుకుంటూ పోతే ఎట్ట తమ్ముడు? పైసలు కాదే కావాల్సింది, కప్పు. గ్రీన్ గాడు ఒక్కడే కాదు, మీరొద్దనుకున్న పతిరాన గాని మీద కూడా గుమ్మరిచ్చినామే. ఎంత అనుకున్నావు? 18 కోట్లు. వీళ్ళ మీద గుమ్మరిచ్చిన కొంచెం అర్థం పర్థం ఉంటది తమ్ముడు. కానీ నిరుడు అన్సోల్డ్ ముస్తఫిజర్ గాని మీద 9 కోట్లు గుమ్మరిచ్చినారు చూడు. ఓసిని నీకెందుకన్నా గంత బాధ నాకు అర్థం కాదు. మీరా టీంలో పెట్టుకునే డబ్బుని ఇరిచి పెడతారు. యాదో నా టైం బాగుండు వాని గళ్ళకి నచ్చినానే. గిట్ట లేనిపోని పుల్లలు పెట్టాకన్నా నీకు పుణ్యం ఉంటది. ఓసిని గి రహానే గాడు ఒకప్పటి సిఎస్కే మాజీ ప్లేయర్ అని చెప్తానా తమ్ముడు, గంతే. అంటే నేను కాదా అన్నా? గిన్ని తక్కువ ఎత్తున్నావు చూడే. ఈ తూరి నా లొడ్డపట్టు పవర్ చూపించి మీరే నా ఎంట పడేటట్ట చేయకుంటే నా పేరు ముస్తఫిజర్ రహీమానే కాదు చూడి. ఎస్ గిసువంటి దొమ్మ ఫొకరే తమ్ముడు నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుండేది. కిపిటప్ తమ్ముడు. ఎస్ ఫస్ట్ సారి అన్సోల్డ్ అయినా మళ్ళా తూరి నన్ను నమ్మి తీసుకున్నారు. నీ ఎవ్వ కప్పు కొట్టినా కొట్టకున్నా ఆరెంజ్ క్యాప్ను మాత్రం పక్క పెట్టుకునే తీరాలే. వింటేజ్ పృథ్వీష గాని ఆట అంటే ఎట్టుంటుందో ఈ దునియా మొత్తానికి చూపియాలే. ఎస్ చూపిత్తా, మార్క్ మై వర్డ్స్. కరెక్ట్ చెప్పినావు తమ్ముడు. నిన్ను బేస్ ప్రైజ్ కొన్నారు, నన్ను బేస్ ప్రైజ్ కాదు కదా, నన్ను అసలు దేకను కూడా దేకరు అనుకున్నా. నాలో ఏం చూసినారో ఏమో నాకే తెలియదు. ఏకంగా 8 కోట్లు గాలబెట్టినారు. వా నా బియ్యనో గిడ పైసలేం ఒత్తుకుంటలేవే, నీకు అంతోటి గాలబెట్టే నీకే. నువ్వు పుల్లలు వీకాలే, అవసరమైనప్పుడు 6లు కూడా చూపాలే. గా మిల్లర్ని బకెట్ గాని కూడా కొన్నాము. వాని గేళ్లకు సపోర్ట్ ఇస్తామనే నిన్ను కొనేది, అర్థమైంది అని. ఓసిని గట్టనే తమ్ముడు. గా పర్పుల్ క్యాప్ అంటే ఎట్టైనా వస్తుంది, ఆరెంజ్ క్యాప్ అంటేనే కొంచెం డౌట్ చూడు తమ్ముడు. ఎటునోట తిప్పలు పడతా. వరల్డ్ కప్ నుంచి బయటికి నూకు పడేసినారు. మొత్తం బ్యాట్ టైం నడుతాందివే, లాభం లేత్తి. మళ్ళా కెప్టెన్ కావాలంటే ఈ తూరు ఐపీఎల్ కప్పు కొట్టి తీరాల్సిందే. ఓసిని కెప్టెన్వి కావాలంటే ఫస్ట్ టీంలో జాగ సంపాదించుకునాలి కదవే. గా జాగ దొరకాలంటే ఈ తూరు ఐపీఎల్లో దంచి కొట్టాలి. గది కూడా నువ్వు ఎంత దంచి కొట్టినా గుర్తింపు రావాలంటే ఆరెంజ్ క్యాప్ పెట్టుకునే తీరాలే. గిదంతా అయితేదాలే ఎందుకదే, ఇంకా ఎప్పుడు ఇట్టినే ఉంటదే. కొత్త సంవత్సరం కలిసి వస్తుందో ఏమో ఎవరికేం తెలుసు. ఆరెంజ్ క్యాప్ నమ్దే, కప్పు కూడా నమ్దే. రాసి పెట్టుకే కథ మొత్తం వేరే ఉంటది చూడి. ఏందే కప్ప? అరే వేలంలో మన దేర్దిమ్మగ్గాలు ఓలను కొన్నారో తెలుసానే. ఓలు దొరకనట్టుగా హోల్డర్ గానే ఎన్నికలు పడినారు. గది కూడా 7 కోట్ల. ఎస్ కరేబియన్ వీరుడు ఏం గాతి, కింద వచ్చి జప్పరిస్తాడు, అవసరమైనప్పుడు పుల్లలు కూడా తిత్తాడు. ఎస్ కరెక్టేనే, కానీ వాడు ఎంత జోపితే అంతకంటే ఎక్కువ జోపించుకుంటాడు. నాకెందుకో యాడనో కొడతాంది చూడే ఈ తూరి కూడా. ఆపేసి రాజుబాయ్, ఏంది అపశకనాలు? నిరుడు ఆర్సీబీ టీంను చూసి కూడా అందరూ ట్రోల్స్ చేసినారు. ఏమైంది? కప్పు కొట్టి అందరు నోర్లు మూయించినారు. సేమ్ మనం కూడా గట్టినే కప్పు కొట్టి నిరూపిద్దామే. పైగా మన గిల్లుగడ్డ టచ్లో లేడని చెప్పి మన ఓనియాలు ఏం చేసినారు అనుకున్నావు? నాకు పార్ట్నర్ గా బ్యాంటెన్ గాని కూడా పట్టుకొచ్చినారు. చూసుకుందాం తి. ఓ శని అంటే ఏందివే అన్నట్టు తమ్ముడు పట్టిదరు కప్ అంటే యాదుకొత్తాంది. ఈ తూరి నాకు కూడా డౌట్ కొడుతుంది తమ్ముడు.
నిరుడుగా వెంకటేశ్ అయ్యర్ గారి కోసం 23 కోట్ల దాకా పాట వాడి ఇరిచిపెట్టినాం, కప్పు కొట్టినాం. గదే సెంటిమెంట్ ప్రకారం ఇప్పుడు కూడా ఇరిచిపెట్టింటే బాగుంటుండేనేమో తమ్ముడు. ఏ సెంటిమెంట్ లేదు, పొప్పర్మెంట్ లేదు తీయన్న. ఇప్పుడు మన టైం నడుస్తుంది, ఇంకా వరుసగా పట్టిద్దాం తీ. ఎస్, నిజం చెప్పాలంటే నిరుడు ఫస్ట్ టైం నన్ను వేలంలో కొనాలని చూసినారు, దెబ్బకు కప్పే వచ్చింది. ఇప్పుడు ఏకంగా కొనేసినారు. ఇంకా ఈ తూరి ఐపీఎల్ ఎంత వన్ సైడ్ అవుతుందో మీ ఊరికే వదిలేస్తున్నా. దబిడి దిబిడే తీయే. నువ్వు ఎంతన్నా చెప్పు, నీ మీద నాకు నమ్మకం లేదు తమ్ముడు. పేరుకేమో ఆల్రౌండర్వి, కానీ నువ్వు బౌలింగ్ వేయడం నేను పొద్దు చూడలే తమ్ముడు. ఓసిని తొక్కలో ఇంపాక్ట్ రూల్ వల్ల నన్ను చక్కగా వాడుకుంటలేరన్నా. ఎందుకు నాకు ఈ తూరి బాలిచ్చి చూడరి. నీ ఎగిచ్చి జుమ్మితే పుల్లల వంతకవి ఎగురుతాయే. ఎస్, గిది రివెంజ్ టైం. బి అలర్ట్ మై డియర్ ఛాలెంజర్స్. ఓసిని ఆల్మోస్ట్ ఈ తూరు కూడా సేమ్ టీమ్ తోనే ఆడుతున్నారు కదనే. మాకే ఈ తూరు వెంకటేష్ అయ్యరు, జాకఫ్ డఫీ, జార్డను, మంగేషు, ఇంకా ఓ 3-4 యాడ్ అయినారు. బైదివై అయ్యర్ బై ఈ తూరు కూడా కథ సేమ్ ఉంటది చూడి. నైనా పాటిదరు, మీరు టీం సెట్ చేసుకోవడానికి మీకు 16 కోట్లు కావాలనేమో. గదే మాకు ఉత్త 8 జాలువే. నిరుడు ఏం తక్కువైందో గది ఫుల్ఫిల్ చేయాలని మా పాంటింగ్ బాబాయ్ కూపర్ కాన్లిగాన్తో పాటు ది తోపు తురుమైన ప్రవీణ్ దూబేగాన్ కూడా పట్టుకొచ్చినాడు. ఈ తూరి కథ మొత్తం రివర్స్ ఉంటది చూడి. జడ్డుబై, నా స్థానంలో నువ్వు వచ్చినావు, నీ ప్లేస్లో నేను వచ్చినా. కానీ సిఎస్కేకి నా అవసరం కంటే ఆర్ఆర్కి నీ అవసరమే దండిగుంది చూడే. పాపమే ఆర్ఆర్ ఫ్యాన్స్, వాళ్ళకి ఎప్పుడో మా తాతలు 18 ఏళ్ల కిందట కప్పు మొగం చూపించినారు. ఇంకంతా నీ దయ్యనే చూడే. కప్పు చూపిస్తావో ఏం చూపిస్తావో అంతా నీ చేతిలోనే ఉంది. యాజ్ ఏ మాజీ ఆర్ఆర్ ప్లేయర్గా చెప్తున్నా, ఎటు నోట తిప్పలు పడి వాళ్ళకు కప్పు గెలిపియే. ఏ దాందేం భాగ్యం తమ్ముడు. పైగా కట్టసాము చేయక కూడా చెంగం రోజులైపోయి చేతులు తులతులు అంటున్నైతే. రవి బిష్ణోయి, ఆడం మిల్నే గాడు, జైస్వాలు, హెట్మేరు, సూర్యవంశీ, పరాగ్ గాడు సరిపోతుంది, తట్టేద్దాం. కానీ నువ్వు మాత్రం జర భద్రం తమ్ముడు. ఇన్ని దినాలు నమ్మకంగా ఉన్న నన్నే కాంబినేషన్స్ పేరుతో బయటికి నూకిర్రు. ఫ్యూచర్లో నిన్ను కూడా బయటకు నూకే ఛాన్స్ ఉంది చూడి, జర భద్రం. ఓసిని ఏంది జడ్డుగిది. ఏం మంచిగాడి సిఎస్కేకి కప్పు గెలిపి అంటున్నా గంతే. అన్నట్టు కొత్త పిల్లగాండ్ల మీద 14 కోట్లు గుమ్మరిచ్చినారంట, నిజమేనా అన్న? నిజమే తమ్ముడు. ప్రశాంత్ వీరు, కార్తిక్ శర్మ, వీనిగాన్ల పిల్లలు కాదు పిడుగులు. వీనిగాన్ల హిట్టింగ్ చూసే మిగతా ఓనర్లు కూడా పాట ఇంత జంపు వాడిండేది ఊకే కాదు. బైదివే వీనిగాన్లే చూడువే ఫ్యూచర్ లో సిఎస్కి రూల్ చేసేది. మార్క్ మై వర్డ్స్. గది సరే గాని ఇంతమందిని కొన్నారు, నువ్వు వాడుతున్నావు కదన్నా. ఓ శని, నేను యాడికి పోతా తమ్ముడు. పిల్లల్ని ఓ దారికి తెచ్చేంత వరకు యాడికి ఓంతి, ఎదారి చేయకు. ఎస్, అన్నట్టు ధోనిపై అందరూ ఈ పొట్టెగాన్లు ఇద్దరినే చూస్తున్నారు గాని మనం కొనుక్కున్న రాహుల్ చాగర్ని, అఖిల్ హుసేను, మ్యాట్ హెన్రీ, మాథ్యూ షాటు, మన సర్పము, వీని గెలని ఎవ్వరు చూస్తలేరే. నీ యాల్ది బౌలింగ్ బ్యాటింగ్ ఫస్ట్ ఇద్దరిని పిల్లగాళ్ళనే తీసుకునేసరికి మన ఓనర్లు దేర్దిమగ్గాలనుకున్నానే. కానీ కాదే, కాంబినేషన్స్ ని బల షెట్ చేసిర్రు. నీ అవ్వ ఇంకా 6 కప్పు లోడింగ్ అయితే మళ్ళేమనుకున్నావు తమ్ముడు, మనతోని కథ ఖతర్నాకుంటది. కమిన్స్ బై అందరూ మంచి ప్లేయర్స్ ని ఫామ్ లో ఉన్న నాయన్లను కొంటా అంటే మన అక్క ఏంది పోయి లివింగ్ స్టోన్ గాని ఎన్నికల పడింది. అరే ఆర్సీ బొల్లే వద్దురా బాబు అని చెప్పి ఇరిచిపెట్టినారు కదన్నా. తమ్ముడు అంతలకి 3 నూర్లు జర్రల మిస్ అవుతుందివే. ఈ తాపు మిస్ కావద్దనే వాని కొనిండేది ఊకే కాదు. నిజం చెప్పాలంటే నువ్వు ఫామ్ లో ఉంటే వాని కొనేతోలే కాదు. ఐపీఎల్ వచ్చే తాలకల్లా టచ్లో కొత్త తీయే, కావాలంటే నీ మీదొట్టు. కానీ ఆ మాటనే సైలెన్సరు. మన దాంట్లో పైనుండి కింది దాకా అందరూ జోపతోలే కాలవన్నారు. గీ లివింగ్ స్టోన్ గాని బదులు ఓ మంచి బౌలర్ని తీసుకుని మంచిగా ఉంటుండే చూడే. అక్కకు నువ్వు అన్నా చెప్పాల్సింది. కరెక్టే, కానీ ఈ గ్రౌండ్లు మా ఆస్ట్రేలియా గ్రౌండ్ల లెక్క పెద్దవేం కాదు. గీడ ఎంత మంచి బౌలర్నైనా సప్పరిస్తారు, ఎంత చెత్త బౌలర్నైనా సప్పరిస్తారు. డిఫరెన్స్ ఏం ఉండదు. స్కోర్ ఆటోమేటిక్ వస్తుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే బ్యాటింగ్ లో 3 నూర్లు జప్పరిస్తే 20-30 రన్స్ తేడాతోనన్నా గెలిచొచ్చు. ఏమంటారు? ఎస్, ప్లాన్ మాత్రం అదిరిందే సైలెన్సరు. నీ ఎవ్వ ఇంకా బాదుడిది. ఈ తూరి ఐపీఎల్ దిబిడే. ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్. జస్ట్ నవ్వుకోవడానికంతే, వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. పట్టించుకోవాకండి. సో ఫ్రెండ్స్, మినీ ఆక్షన్ మీద ఇది ఒక చిన్న స్పూఫ్ మాత్రమే. నెక్స్ట్ ఇంకా ప్రతి టీం మీద డెప్త్గా వీడియోలు చేసుకుంటూ పోదాం. సో వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.